ముందుగా అందరికీ మణికొండ మున్సిపాలిటీ వాసులందరికీ హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు. మరియు ప్రతి మంగళవారము ఇక్కడ మంగళవారము శనివారము నిత్య పూజలు జరుగును. ఇక్కడ శ్రీరాముడు ఉన్నాడు, మళ్ళీ ముందర వచ్చేసి మన హనుమంతుడు ఉన్నాడు. కానీ కొన్ని వందల సంవత్సరాల టెంపుల్, చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది. ప్రతి మంగళవారము మనం ఇక్కడ అన్నదానం జరుగుతుంది. గత 3 సంవత్సరాల నుంచి కంటిన్యూగా అన్నదానము జరుగుతుంది. శివాలయం ఉంది, వీరభద్ర స్వామి ఉన్నాడు. మరియు ఇక్కడ 400 సంవత్సరాల పైన చరిత్ర గల టెంపుల్ ఇది. ఇక్కడ చాలామంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. అందరికీ హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని స్వామి. మరియు ఇక్కడ గుడి రామాలయము మరియు హనుమాన్ వీరాంజనేయ స్వామి 2 టెంపుల్ 400 సంవత్సరాల చరిత్ర ఉన్న ఇక్కడ అటువంటి గుడి కావున ప్రతి మంగళవారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. అలాగే హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మన గ్రామంలో ఫస్ట్ ముందుగా వెలిసిన వీరాంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ దాదాపు స్వామి వెలిసి కూడా
400 సంవత్సరాల ముందు వెలిసే ఉంటుంది. ఎందుకంటే దాదాపు 400 నుండి 500 సంవత్సరాలు కావచ్చు. మేము కూడా చూడలేదు, మా తాత ముత్తాతల నుండి కూడా చూడడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒకప్పుడు నానక్రామ్ గుడిలో రాంబాగ్లో అక్కడ స్వామి ఉంటుండే. అక్కడి నుండి రథం ఊరేగింపుతో ఇక్కడ వీరాంజనేయ స్వామి వద్దకు వచ్చేసి ఇక్కడ కూడా కోనేరు ఉంది. వీరభద్రుని సైడ్ ఒక కోనేరు, వీరాంజనేయ స్వామి ఒక కోనేరు. ఇక్కడికి రథం వచ్చి ఇక్కడ నైట్ ఉండి ఆల్ట్ ఉండి ఇక్కడ కార్యక్రమాలు అన్ని చేసిన తర్వాత ఇక్కడ నుండి మనం మణికొండలోని శివాలయం వద్దకు వెళ్ళి అక్కడ నుండి అక్కడ కూడా ఒక నైట్ ఊరేగింపులు అవన్నీ పల్లకి సేవలు అవన్నీ చేసిన తర్వాత అక్కడ నుండి మన దర్గా హుసేన్ షావలి వద్దకు లక్ష్మణ్ బాబు వరకు అక్కడికి వెళ్ళి అక్కడ కూడా రథం కార్యక్రమం ఉంటుంది. ఇది దాదాపు 400 సంవత్సరాల నుండి 500 సంవత్సరాల వరకు ఉన్నదని చెప్పేసి ఇక్కడ చరిత్రలో మనకు తెలుస్తుంది కాబట్టి మేము చెప్పగలుగుతున్నాము. ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి వచ్చిన భక్తులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా వీరాంజనేయ స్వామి కూడా ప్రతి ఒక్క కోరిక నెరవేరుస్తుందని చెప్పేసి భక్తులు చెప్తుంటే కూడా మాకు తెలుస్తుంది. స్వయంగా స్వామి వాళ్ళకి ఏ విధంగా చేస్తుండో వాళ్ళందరూ కూడా మిగతా భక్తులు అందరికి చెప్తుంటే కూడా అధిక సంఖ్యలో భక్తులు కూడా ఇక్కడ దినదినాలు చూస్తుంటే కూడా భక్తులు చాలా పెరిగిపోతారు. అలాంటి టెంపుల్ అండి. స్వామికి ఏదైనా కోరిక కోరుకుంటే దాదాపు 41 days లోపల నెరవేరుతుందని చెప్పేసి భక్తుల నమ్మకము. భక్తులందరూ కూడా ఇక్కడ విచ్చేసిన వారందరూ కూడా హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్. నమస్కారం అండి. ఈరోజు హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఇది మణికొండలోని వీరహనుమాన్ దేవాలయం. ఇది ఇక్కడ హనుమంతుడు స్వయంగా వెలిసిన క్షేత్రం ఇది. అదేవిధంగా ఇప్పటికీ సహజ సిద్ధంగా గుండెకి ఏర్పడిన వీరభద్రుడు ఇక్కడ మనకు దర్శనమిస్తాడు. ఇక్కడ భక్తులు ఎవరైతే కోరుకుంటారో వాళ్ళ కోరికలు కూడా 41 రోజుల్లో నెరవేరుతాయని ఇక్కడ నానుడి. ఖచ్చితంగా మా మణికొండలో 2 దేవాలయాలు ఉంటాయండి. ఒకటి భక్త హనుమాన్, ఒకటి వీర హనుమాన్. వీర హనుమాన్ దేవాలయం కొండపైన ఉంటుంది, భక్త హనుమాన్ దేవాలయము ఊరి మధ్యలో ఉంటుంది. ఈ మీకు 2 వీడియోలు చూస్తున్నారు కదా, ఈ 2 వీడియోలు మణికొండలోని దేవాలయాలే. ఎవరైనా భక్తులు ఈ దేవాలయాలకు వచ్చి సందర్శిస్తారని మనసారా కోరుకుంటూ మరొకసారి హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు. ములకి ఫేస్ ఇంటికి రావాలమ్మా. నమస్కారం అండి. చూశారు కదా, ఇది మణికొండ నవజ్యోతి యువజన సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దగ్గరగా ఒక 1000 మంది భక్తులు ఈ హనుమాన్ చాలీసాలో ఈ హనుమాన్ విజయోత్సవ ర్యాలీలో పాల్గొనడం జరిగింది.
వారికి అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న మీకు కూడా మంచి జరగాలని ఆ వీరాంజనేయ స్వామిని కోరుకుంటూ, ఇది మణికొండలో నవజ్యోతి యోజన సంఘం ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇంకా భక్తులు అన్నదానం చేస్తున్నారండి. ఎంత చేసినా కూడా ఈ సేవ అనేది నిరంతరంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ స్వామివారు అందరినీ చల్లగా చూడాలని మనసారా కోరుకుంటూ, ఈవీ యాత్రని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం.